అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జిందస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రజలారా, ఈ వీడియోను మన ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు షేర్ చేయండి. అదేవిధంగా డీజీపీ స్థాయి అధికారి పోయేదాకా షేర్ చేయండి. కొత్తగా కాటారం సబ్ డివిజన్లో మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లక్కీ డ్రాల కుంభకోణం మొదలైంది. ప్రజలను అప్పనంగా వాళ్ళు లక్కీ డ్రా పేరుతోని ఒక 10 లక్షల విలువ గల ప్లాట్ను 1.2 కోట్లకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేయబట్టి సామాన్య ప్రజలు మునుగుతున్నారు. వీళ్ళు లక్కీ డ్రా పెట్టి వాళ్ళ ఆస్తులను అమ్ముకుంటున్నారు. అమ్ముకొని వాళ్ళు ఎక్కువ మొత్తంలో ధనం సంపాదించుకుంటున్నారో లక్కీ డ్రాలో పాల్గొన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతున్నారు. ఏ విధంగా మోసపోతున్నారో మీకు చెప్తా. ఫస్ట్ దీని మీద మన కాటారం సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా దీని మీద చెప్పడం జరిగింది. ఈ చట్టవిరుద్ధమైన లక్కీ డ్రాలను ఎవరు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో అయిన తర్వాత మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాటారం మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా, తక్కువ డబ్బు పెట్టుబడిగా పెట్టి అధిక ధన రూపంలో ప్రాఫిట్ వస్తుందని చెప్పి కొంతమంది లక్కీ డ్రాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క చట్టవిరుద్ధమైన అనుమతి లేనటువంటి లక్కీ డ్రాలని నమ్మి ఎవరు మోసపోవద్దు. ఈ యొక్క అనుమతి లేని చట్టవిరుద్ధమైన లక్కీ డ్రాలను ఎవరైనా నిర్వహిస్తున్నారని ప్రజలకి ఏదైనా సమాచారం తెలిసినచో అటు యొక్క సమాచారాన్ని పోలీసు వారికి చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అనుమతి లేని చట్టవిరుద్ధమైన లక్కీ డ్రాలని నిర్మూలించడంలో కాటారం పోలీసులు ఎల్లప్పుడూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మనకు మేడారం సమ్మక్క సార్ ఏం చెప్తా ఉన్నారు, చట్టవిరుద్ధమైన లక్కీ డ్రాలను ఎవరు నమ్మద్దు, నమ్మి మోసపోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మన కాటారం సబ్ డివిజన్ సంబంధించిన మ్యాటర్. అయితే విషయం ఏంటి అంటే, ఆల్రెడీ ఒక లక్కీ డ్రాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసారు. వాళ్ళని జైలు పంపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే అది కాగానే మళ్ళీ ఒకటి కొత్తగా ఒకటి తేలింది. ఇది ఎప్పుడు లక్కీ డ్రా ఎప్పుడు తీస్తారట అంటే మార్చి 20 తారీఖు నాడు తీస్తారట. ఉగాది పండుగ రోజు తీస్తారట. దీని స్పెసిఫిక్ చూడు ఎట్లున్నాయో ఒక మ్యాటర్ మీకు చదివిన తర్వాత చెప్తా. చూడండి, మన కాటారంలో 60 లక్షల వాల్యూ గల ఇల్లు, దస్తావేజులతో క్లియర్గా ఉన్న ఇల్లు ఇప్పుడు కేవలం 3,000 చెల్లించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడితే ఇలాంటి ఇల్లు కట్టగలరు. అలాంటిది మా ముందుకు ఈ అద్భుతమైన అవకాశం వినియోగించుకోండి. మొత్తం 3 డ్రాలు అందరి సమక్షంలో తీస్తారు. 1వ డ్రా ఇల్లు, అలాగే 2వ డ్రా 5 గ్రాముల గోల్డ్, 3వ డ్రా 43 ఇంచుల TCL టీవీ పొందవచ్చు. మీరు దాన్ని ఏమంటారు, ధనవంతులుగా మారడానికి ఆలస్యం చేయకండి. వెంటనే 3,000 చెల్లించి మీరు లక్కీ డ్రా కూపన్ కొని ధనవంతులు కండి అని చెప్పి చెప్తా ఉన్నారు. 3,000 రూపాయలతోటి ధనవంతులు వాళ్ళు అవుతున్నారా మీరైతున్నారా అని చెప్తాను నేను. అయితే ఈ లక్కీ డ్రాలో ఎట్లుంటుంది అంటే, రైట్, ఇప్పుడు ఈయన ఏం చేసిండు, మొదటిగా వీళ్ళ కుంభకోణం చెప్తున్నారు. ఇక వీళ్ళ కథ అంత ఇంత ఉండదు. ప్రజలను బురుడి కొట్టించి వీళ్ళ ఎట్లా అంటే వీళ్ళ ధనాన్ని వాళ్ళు డబల్ వేసుకొని వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళు ఇక్కడ సెల్ నెంబర్ ఇచ్చిండు. సరే, సెల్ నెంబర్ తర్వాత మాట్లాడుకుందాం. లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ ఇది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5 గ్రామ్ గోల్డ్. గోల్డ్ రేట్ ఎంత ఉంది ప్రజలారా? సరే, 1,50,000 రూపాయలు ఉంది అనుకో. 10 గ్రాముల గోల్డ్కు 1,50,000 ఉంది అంటే 5 గ్రాముల గోల్డ్కి ఎంత పడుతుంది? 75,000. సరే, 80,000 వేసుకో. 80,000 రూపాయలు పడుతుంది. ఇది ఒక 80,000. రైట్. 42 ఇంచెస్ LED టీవీ థర్డ్ ప్రైజ్ ఇది. ఎంత ఉంటుంది ఇది? LED టీవీ ఎంత ఉంటుంది? ఒక 30,000 ఉంటుంది కావచ్చు మ్యాక్సిమం. LED టీవీ అంటున్నారు కాబట్టి బ్రాండెడ్ కంపెనీ కొంటే ఒక 30,000 ఉంటుంది. 30 × 80 ఎంత అయింది? 1,10,000 రూపాయలు అయింది. ఇక మొదటి ప్రైజ్ ఏంటిది? 60 లక్షలు గల హోమ్ ప్రాపర్టీ. సో వీళ్ళు చూపెట్టిన ఓన్ ప్రాపర్టీ దానికి 10 లక్షలు 15 లక్షలు పెట్టి కూడా ఎక్కువనే. కానీ వీళ్ళు 60 లక్షల ప్రాపర్టీ అని చెప్పి ఇక్కడ మనల్ని బుర్రి కొట్టిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ ఇది. సరే, దీనికి ఒక 20 లక్షలు వేసుకో. 20 లక్షల ప్రాపర్టీ అది. 20 లక్షల ప్లస్ ఇది ఈ 2వ ప్రైజ్ 3వ ప్రైజ్ కలిపితే ఎంత అయింది? ఒక 1,10,000 పైసలకి అయింది. అంటే టోటల్గా 21 లక్ష అయిపోయింది. కానీ వీళ్ళు ఎట్లా బుర్రి కొట్టిస్తున్నారు తెలుసా మీకు? 2,000 లాటరీస్ ఆట, 3,000 రూపాయలు ఆట. కొట్టండి కదా, 2,000 లాటరీస్, 3,000 రూపాయలు. ఈ 2,000 లాటరీస్ అయ్యేంత వరకు వీళ్ళు ఈ లాటరీని ఆపరు. 2,000 అయినాకనే ఆపుతారు. ఒకవేళ ఎక్కువ కూడా రావచ్చు, 50, 100 ఎక్కువ వస్తాయి, అట్లా కూడా తీసుకుంటారు వీళ్ళు. అయితే 2 × 3,000 ఎంత అవుతుంది? 60 లక్షల రూపాయలు అవుతుందయ్యా. లెక్కేయండి. 60 లక్షల రూపాయలు ఇప్పటికైతే చెప్తా ఉన్నది. ఎంత అయింది? 3,000, 2,000 లాటరీస్ ఇంటూ 3,000, 60 లక్షల రూపాయలు. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత లెక్క వచ్చింది? 20 లక్షలు వచ్చింది. 60 ఇట్లకెళ్ళి 20 పోతే ఎంత? 40 లక్షలు. అంటే 40 లక్షల రూపాయలు లక్కీ డ్రా పేరుతోని వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ 3,000 రూపాయలు కట్టిన క్యాండిడేట్కు వెళితే వాడు సంతోషంగానే ఉంటాడు.
నాకు 60 లక్షల ప్రాపర్టీ వెళ్ళింది అని చెప్పి సంతోషంగా ఉంటాడు. మిగతా 1999 మంది దీంట్లో బుగ్గ అలవుతారు. అర్థమైందా? ఈ 1999 మందిని ఆ డబ్బు అప్పనంగా వసూలు చేస్తున్నాడు ఈ లక్కీ డ్రా పేరుతోటి. ఇది చట్ట విరుద్ధం అని మనకి ఎస్ఐ గారు కూడా చెప్పారు. అర్థమైందా? వీళ్ళు ఇంత ఘోరంగా మనల్ని మోసం చేస్తున్నాడు చూడు. సరే ఒక్కడికి వెళ్ళింది కాబట్టి ఒకడు సంతోషంగా ఉంటాడు, మిగతా 1999 మంది లాస్ అయినట్ట కదా. ఒకసారి మీరు మైండ్లో ఆలోచించండి. వీళ్ళు ఈ రకంగా ముందుకొచ్చి మిమ్మల్ని బురుడి కొట్టిస్తున్నారు, వాళ్ళ ఆస్తులను డబల్ కమ్ముకుంటున్నారు. మనోళ్ళు ఏమో తెలియక ఏమనుకుంటారు, ఎరికేనా పెద్ద 20,000 30,000 సంపాదించే జాబర్లు ఏమనుకుంటారు అంటే 3,000 కదా, చూద్దాం అదృష్టాన్ని పరిష్కరించుకుందాం, వెళ్తే మనకే 60 లక్షల ప్రాపర్టీ వస్తుంది కదా, ఏద్దాం పాటు చిట్టు తీసుకుందాం అని చెప్పి 3,000 టక్కనే కొట్టి కూపం తీసుకుంటారు. అట్లనే 2,000 మంది ఆలోచిస్తారు. 2,000 మంది ఆలోచించి ఒక్కడికి వచ్చినాక అక్కడ నిరాశ చెందుతారు. అంటే మనోళ్ళు ఏంటి అంటే తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ఆశపడి ఇట్లా కడతారు. ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీ వస్తుంది, 3,000 రూపాయలకి ఇల్లు వస్తుందిరా అంటే ఎట్లుంటుందిరా, 3,000 రూపాయలకి కూడా ఇల్లు ఇస్తాడరా, చూద్దాం అదృష్టం పరిష్కరించుకుందాం ఏమైతుంది అని చెప్పి టోకెన్లు నింపుకునే ప్రయత్నం చేస్తారు మన ప్రజలు. కానీ వీళ్ళు కొట్టించే బురుడి మాటలు, వీళ్ళు కొట్టించే బురుడి కథలు మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేసిన. దీనికి ఫోన్ చేద్దాం ఒకసారి. ఫోన్ చేస్తే మరి లక్కీ డ్రా ఉందా, అయిపోయిందా, ఏం నడుస్తుంది, ఏం కథ అడుగుదాం. ఈ ప్రముఖ ఒక వ్యక్తి నడిపిస్తున్నట్టు సమాచారం. ఆ వ్యక్తి కాటారం సబ్ డివిజన్ సంబంధించిన వ్యక్తిగా గుర్తింపు. ఇక్కడనే ఆ హౌస్ కూడా ఇక్కడనే ఉన్నదట. ఇప్పుడు దీని డ్రా 20 మార్చిన తీస్తాను చూస్తానట. అంటే ఎగ్జాక్ట్గా ఉగాది పండుగ రోజు దాని చూస్తాను అన్నట్టు. ఉగాది పండుగకు 40 లక్షల రూపాయలు సంపాదించుకుందాం అని చెప్పి చూస్తాడు. ప్రజలారా వీళ్ళని నమ్మకుర్రి, నమ్మి మీ అనవసరమైన డబ్బును వృధా చేయకండి, వృధా చేసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోండి. లేదు రెస్పాండ్ గారు, మన ఛానల్ పేరు పడుతుంది కదా, రెస్పాండ్ గారు రిఫ్ట్ చేయరు వీళ్ళు. ఇగో ఇలా నెంబర్ కూడా ఇచ్చారు, ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి అడగండి. మీ లక్కీ డ్రా ఎప్పుడు తీస్తానో, మీ ఆలోచన ఏంది, మీ కథ ఏంది అని అడగండి. ఒకవైపు పోలీసులు చట్ట విరుద్ధం అని చెప్తా అంటే వాళ్ళు చెప్పుకుంటూ పోతాండ్రు, వీళ్ళు చేసుకుంటూనే పోతాండ్రు. అంటే చూడు ఇక మొన్ననే ఒకటి పట్టుకున్నారు, మళ్ళీ కొత్త కూడా తేలింది. ఇది మార్చి 20 ఆట. ఒక ఆయన నాగులమ్మ కాడ డ్రా తీస్తుంటే పట్టుకున్నాడు, మళ్ళీ కొత్తగా తేలింది ఇది. అంటే ఒక దిక్కు అరెస్ట్ చేసుకుంటూ పోతా అంటే ఒక దిక్కు ప్రజల్ని బురుడి కొట్టించుకుంటూ పోతారు వీళ్ళు. వాళ్ళకి ఇదంతా పెద్ద లెక్క కాదు. మొత్తానికైతే ఉగాది నాడు ఈ లక్కీ డ్రా పేరుతోటి 40 లక్షల రూపాయలు అప్పనంగా ప్రజా సొమ్మును సంపాదించుకోవడానికి ఇక వీళ్ళు పన్నాగా వేసిర్రు. ఈ లక్కీ డ్రాలను ఎవరు నమ్మకండి, నమ్మి మోసపోకండి. అర్థమైందా? ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకోండి. లక్కీ డ్రా ఎందుకు పెడుతున్నాడు అనేది తెలుసుకోండి. లక్కీ డ్రా వల్ల మీకేం లాభం నడుతుందో తెలుసుకోండి. ఈ లక్కీ డ్రా వల్ల మీరు ఎంత నష్టపోతాడో తెలుసుకోండి. ఈ లక్కీ డ్రా ఎందుకు పెడుతున్నాడో తెలుసుకోండి. ఈ లక్కీ డ్రా వల్ల వాడెంత లాభపడతాడో తెలుసుకోండి. ఈ లక్కీ డ్రా వల్ల మీరెంత నష్టపోతారో తెలుసుకోండి. దీని మీద గ్రహించుకొని ఈ లక్కీ డ్రాలో నమ్మకండి. ఇది చట్ట విరుద్ధం, ఇది ఎటువంటి పర్మిషన్ లేదు, ఈ చట్టంలో అసలు దీనికి ఛాన్స్ లేదు, దీని మీద అసలు ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. ఏ గవర్నమెంట్ లక్కీ డ్రాలు పెట్టు అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. దీన్ని గ్రహించుకోండి, మీ పైసలను కాపాడుకోండి.